హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం వంకాయ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక పావు కిలో వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ టమోటా, ఒక పెద్ద ఆనియన్, కొంచెం అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి. మసాలా కోసం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, జీడిపప్పు, చెక్క, మొగ్గ, యాలకులు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. వంకాయల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాలు పాటు ఫ్రై చేసుకోండి. వంకాయలు ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. మళ్ళీ అదే బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వాటితో పాటు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలాలో గ్రైండ్ చేసుకున్నాం టమాటా ముక్కలు, తెల్లగడ్డ, అల్లం, వాటితో పాటు ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, జీడిపప్పు, చెక్క, మొగ్గ, యాలకులు. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం మెత్తగా. ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకున్నాం. దీంట్లో ఆయిల్ సపరేట్ అవుతుంది, అంతవరకు కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఆల్రెడీ వంకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. మీకు రుచికి తగినంత కారం. ఇవన్నీ బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా వంకాయలకు పట్టేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో చింతపండు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం. బాగా కలిపేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, గుమగుమలాడే వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.